హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఏంటి గుడ్లెట్ని కూర్చున్నాను చూస్తున్నారా? సో ఇది వచ్చేసి ఈరోజు మనం 2 పెట్టలను అయితే అనగబెట్టబోతున్నామండి. ఇవి వచ్చేసి 15 గుడ్లు, అలాగే ఇవి వచ్చేసి 15 గుడ్లు అనమాట. సో ఈ రెండు ఈ బాక్స్లో మనం బయట నుంచి అయితే మన పెట్టలు కాదు, మన పెట్టలు అనగబెడితే గుడ్లు అయితే పగిలిపోతాయి. సో ఇవి ఇప్పటికే గుడ్లు పెట్టిన తర్వాత ఇట్ల మీద పడుకుని చాలా గుడ్లు అయితే పగలగొట్టేసినాయి. సో అవి కూడా పక్కన పెట్టేశాను. సో వీటిని అయితే సెపరేట్గా నేను బయట నుంచి 2 పెట్టలను అయితే తీసుకొచ్చానండి. ఆ 2 పెట్టలను కూడా ఇప్పుడు మీరు చూపిస్తాను. దీంట్లో ఉన్నాయి. నేను చాలా రకాలుగా మనం అయితే అనగబెట్టేవాళ్ళం. ఇంతకుముందు అయితే ట్రై అనగబెట్టేవాళ్ళం, ట్రైలో పెట్టి తర్వాత ఏమో ఒక బాక్స్లో కూడా అనగబెట్టాను. ఇదేమవుతుందంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాటి మీద కాల్ వేయటం వల్ల పడిపోతుంది అనమాట. సో చాలామంది కామెంట్లు కూడా చేశారన్న ఆ విధానం మార్చి అని చెప్పి. సో దానికోసం ఈ ట్రైలో అంటే ఈ బాక్స్లో సెట్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు డేట్లు అయితే వేస్తున్నాను. వీటి మీద ఆల్రెడీ డేట్లు అయితే వేసానండి. ఇది నిన్న అనమాట. నిన్న అంటే 24/6/2025 ఆ తారీఖున అయితే ఇదైతే పెట్టాను. అంటే ఇవి ఇంక్యుబేటర్లో అయితే పెట్టానండి. ఇంక్యుబేటర్లో పెట్టడం వల్ల నిన్నటి తారీఖు అయితే వేసాను. ఇవేమో ఇవాళ వీటి కింద అయితే పెడుతున్నాను. ఆ ఇంక్యుబేటర్ కథ ఏంటనేది మీకు తర్వాత చెప్తాను క్లియర్గాని. సో ఇవి వచ్చేసి ఇవాళ అనమాట, అంటే 25వ తారీఖు, ఒకరోజు తేడా అనమాట. సో ఎలా చేస్తాయో ఏంటో చూద్దాం. అవి వచ్చేసి చిన్న చిన్న పెట్టలు అనమాట. అవి ఎలా చేస్తాయి ఏంటి అనేది కూడా బయట నుంచి తెచ్చాం కాబట్టి మనకి అంత గ్యారంటీ లేదు. ఇంక్యుబేటర్లు ఎత్తేనేమో బయట చేస్తలేదు, కరెక్ట్గా చేయట్లేదు. సో దానికోసం అని చెప్పి ఇబ్బంది అవుతుంది మనకి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇచ్చాం కదండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు 10-15 గుడ్లు ఇస్తే 8 పిల్లలు ఎన్నో ఇచ్చారు. సో మనం చాలా లాస్ పోయాం దాంట్లో. సో అందుకని చెప్పి కష్టమైన నష్టమైన ఇలాగే పెట్టల వల్ల చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. చూడండి, వీటిని అయితే తారీఖులు వేసేసి అప్పుడైతే అనగబెడదాం. సో ఫ్రెండ్స్, మనం అయితే మొత్తం డేట్లు అయితే వేయడం అయిపోయింది. ఇవి 15 గుడ్లు, ఇవి 15 గుడ్లు అనమాట. సో వీటిని వచ్చేసి ఇక్కడైతే అనగబెట్టేస్తాం. మీరు చూడండి, మొత్తం 2 పెట్టలను కూడా దీంట్లోనే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి నల్ల పెట్ట అనమాట. సో దీన్ని ఇందాకే తీసుకొచ్చాను, దీన్ని అలాగే దీన్ని అనమాట. సో దీన్ని ఈ బాక్స్లో 2 అరలు కదా, ఈ 2 అరల్లో ఈ వారిని ఇటుకలు పెట్టేసి రెండింటిని కూడా మధ్యలో అయితే పెట్టడానికి అయితే అరేంజ్ చేశాను. రెండింటిని కూడా ఇదైతే చాలా బాగా పడుకుంది. నల్లదైతే కొంచెం పైకి కిందకి పోగుతుంది. చూద్దాం, ఇది కూడా అనుకూలంగా ఉంది ప్రస్తుతానికి. సో ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. 15 గుడ్లు దానికి, 15 గుడ్లు దీనికి వేసేద్దామండి. కింద అయితే ఒట్టిగడ్డ అయితే వేసాను. సో రెండింటికి హీట్ సరిపోవాలి కదా, పైగా వర్షాలు అయితే వస్తున్నాయి. సో దానికోసం అని చెప్పి గడ్డి అయితే వేసాను. సో మంచి హీట్గా ఉంటుందని. సో ఇప్పుడైతే గుడ్లు అయితే పెట్టేద్దామండి. సో 15 గుడ్లు అయితే దీనికి పెట్టేశానండి. ఇది కూడా బాగానే లాక్కుంటుంది గుడ్లని అయితే దగ్గరికి. సో ఇప్పుడు దీనికైతే ఈ 15 గుడ్లు అయితే పెడదాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, రెండింటిని అయితే అనగబెట్టేసాం. ఇది కూడా బాగానే పడుకుంటుంది ఎర్రబెట్ట. చూసారు కదా ఫ్రెండ్స్, 2 అయితే బాగానే పడుకున్నాయి ప్రస్తుతానికి. ఇంకెన్ని చేస్తాయి ఏంటనేది వాటి ఇష్టం అనమాట. మీరైతే ఖచ్చితంగా కోరుకోండి బాగా చేయాలని పిల్లల్ని. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.